అంత సులువు కాదు కాబట్టి అంటరానితనం పోయిన తర్వాత మాత్రమే ఈ షెడ్యూల్డ్ కులాల నుంచి ఎవరన్నా తీసేయడానికి అవకాశం ఉంది తప్ప ఈ రెండు ప్రక్రియల ద్వారా ఈ రెండు ప్రక్రియలు తప్ప మూడవ ప్రక్రియకు రాజ్యాంగంలో వెసులుబాటు లేదు. అది క్లాసిఫికేషన్ కావచ్చు, క్రీమీ లేయర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ 30 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. పాలన్నయ్య ఉన్నారు. ఇక్కడ ఆయన బాగా చదువుకున్నాడు, ఆయన పిల్లలు బాగా చదువుకున్నారు, ఆయన క్రీమీ లేయర్ అయిపోతాడు. కానీ ఆ పాలగారి పిల్లలు ప్రొఫెసర్లు అవుతారా, ఇంజనీర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా? నంబర్ 1 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎస్ ఆర్ నో? 2 ఆయన క్రిమి లేయర్ అనేది తొలగించిన తర్వాత ఆయన మీద